అక్క డాడీ నాకు పపాయ చారు జ్యూస్ చేయమని మిక్సీలో. మిక్సీలో కాదులే గానీ బ్లెండర్‌లో చేస్తారా? ఎందుకంటే అందులో స్మూత్‌గా అవుతుంది. ఆగు తెస్తాను. ఇదిగో పట్టుకో. ఓహ్! అంత వెయిట్ ఏం లేదులే గానీ అంత ఓవర్ యాక్షన్ చేయకు. ఇటు ఈడ పెడతా. చూడు అసలు ఊరికే తిడుతూనే ఉంటది. మా మాటలు పట్టించుకోకండి గైస్. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకి వచ్చేద్దాం. ఇందులో అయితే 2 జార్స్ ఉంటాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉంటది. చిన్న దాంట్లో ఏమో మసాలాస్ గాని అంటే పేస్ట్ బిర్యానీకి సంబంధించినవి ఉంటాయి చూడు వాటి కోసము. పెద్ద జార్ ఏమో స్మూతీస్, జ్యూసెస్ వంటి కోసము. ఇప్పుడు నేనైతే జ్యూస్ చేయాలనుకుంటున్నా కాబట్టి పెద్ద జార్ తీసుకొని అందులో పపాయ అనేది యాడ్ చేశాను. మీరు కావాలంటే హనీ గాని, షుగర్ గాని ఏసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. ఎందుకంటే పపాయ ఆల్రెడీ స్వీట్‌గా ఉంటుంది కాబట్టి నేను ఏసుకోలేదు. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ మిల్క్ ఆల్సో. తర్వాత అది బ్లెండ్ చేసేసాను. తర్వాత ఆ బ్లెండర్ లోపలే మీకు లాక్ ఇంకా అన్‌లాక్‌ది డైరెక్షన్ చూపిస్తారు. దాన్ని బట్టి మీరు ఈజీగా బ్లెండ్ చేసేయొచ్చు. తర్వాత ఈజీగా నేను ఇట్లా క్యాప్ పెట్టేసాను. ఈ క్యాప్ మనలాంటి కోసమే తయారు చేశారు. ఎందుకంటే మనం గ్లాస్‌లో పోసుకునే అంత ఎందుకంటే మనం అంత లేజీ కదా గైస్. గ్లాస్‌లో పోసుకునేసరికి మనది అయిపోతుంది. కాబట్టి ఇలా క్యాప్ పెట్టుకొని బాటిల్‌లో తాగేయడమే. మా చెల్లి చూసారు గైస్ ఎట్లా తాగుతుందో. మీరెవరు పడేసుకుంది గైస్. అసలు తాగడమే రాదు గైస్ మరి. మీకొచ్చా రాదా తాగడం అయితే ఓకే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్.